తెలంగాణలో రేణుకెల్లమ్మకు బోనాలెత్తుకొని పోతున్నట్టు, దుర్గమ్మ దేవతకు కానుకలు సమర్పించటానికి పోతున్నట్టు, ఉత్తరప్రదేశ్ అమ్మలక్కలు నెత్తి మీద మోసుకొని పోతున్న ఏంటియో గుర్తుపట్టిండ్రా? కరెంటు మీటర్లు. అట్లెందుకు చేస్తున్నారు? అదేమన్నా కరెంట్ మీటర్ల పండుగో లేకుంటే ఏదన్నా కొత్త ఆచారం అనుకునేరు. కాదు యూపీ సీఎం యోగి సర్కార్ చేసిన ఉద్దారకానికి దిప్పి కొడుతున్నారు. అవును, డబల్ ఇంజన్ సర్కార్ వస్తే డబల్ డెవలప్మెంట్ అవుతుందని ఊదర కొడతారు కదా బీజేపీ పార్టీలు. అదే జరుగుతున్నది. బిల్లులు కట్టకుంటే ఆటోమేటిక్ గా కరెంట్ కట్ అయ్యే స్మార్ట్ మీటర్లు ఇవి. సెల్ ఫోన్ ను ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటామో ఆ తీరుగానే నెల కరెంట్ రీఛార్జ్ చేసుకోవాలి. లేకుంటే ఫోన్ అవుట్ గోయింగ్ కట్ అయినట్టు కరెంట్ కట్ అయ్యి స్మార్ట్ మీటర్లు అన్నట్టు. అవిటిని మాకు వద్దే వద్దని కరెంట్ ఆఫీస్ ముంగట గుమ్మడికాయలను ఎత్తేసినట్టు ఎత్తేసిండ్రు. నీ స్మార్ట్ మీటర్లకు అగ్గిదాలుగా గివెందుకు మాకు? జర్రంతా కూడా జాలి దయ కరుణ లేకుండా కరెంటును కట్ చేస్తున్నాయి అన్నట్టు కోపం కొద్ది బండకేసి కొట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ లో జరిగింది ఈ డబల్ ఇంజన్ సర్కార్ చేసిన గొప్ప పనిని తిప్పి కొట్టిన ముచ్చట. అరే, యోగి సర్కార్ అంటే పబ్లిక్ కు మేలు చేసే గవర్నమెంట్. మరి పబ్లిక్ ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వీళ్ళు ఏ పాటో దేశద్రోహులు కావచ్చు. దేశం కోసం ధర్మం కోసం యోగి సారు స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని కాదన్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా దేశభక్తి లేనట్టే కదా. స్మార్ట్ మీటర్లు పెట్టినా గ్యాస్ రేట్లు పెంచినా ఇంకేది చేసినా పబ్లిక్ తిప్పలు పడేటానికి కాదు, దేశం కోసం ధర్మం కోసం అనేది ఎన్నడు తెలుసుకుంటారో ఏమో ఈ పబ్లిక్ పోన్రి. అసలే అయోమయము. అందులో అంధకారం అన్నట్టు వేస్తారు పెట్రోల్ డీజిల్ బంకులలో పనిచేసేటోళ్ళు. సందడిలా సాడేమియా అన్నట్టు కొద్దిగా సందు దొరికితే సామాన్య జనాన్ని పీల్చుకదినే పని చేస్తారు. ఈ పెట్రోల్ బంకులు చేసేది లంగాల ఫుడ్ పని అయినా కార్ల పెట్రోల్ తక్కువ కొట్టుడే కాదు, కస్టమర్ను దబాయిస్తున్నారు. ఏం జరిగింది అనేది అన్ననే చెప్తాడు ఇనుండ్రి. నా కారు ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్ లో పడంగా వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్లు. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. మీ అన్యాయం మునిగిపోతాయి కదరా. మీ బంకులలో బరిదగింపుకు పెట్రోల్ పోసి అగ్గి పెట్ట కదరా. ఇంత మోసం ఉంటదా? ఇంత దాగుంటదా? కార్ ట్యాంక్ లో పట్టేదే 27 లీటర్లట, కానీ దాంట్లో కొట్టింది 29 లీటర్లట. అంతకు ముందు 3 లీటర్లకు ఎక్కువనే ట్యాంకులు ఉండేనట. అంటే మొత్తం 32 లీటర్లు ట్యాంక్ లో పోసిండ్రు అన్నట్టే కదా. గట్లెట్లా పట్టింది? నా కార్ ట్యాంక్ ఏమన్నా పుష్పక విమానం తీరుగా ఎంత పోసినా ఇంకో లీటర్ పట్టేంత ఖాళీ ఉంటదా? చల్, మీరంతా మోసం చేస్తున్నారా నిలదీష్ బరాబర్ పోస్తున్నారో లేదో తెలవాలనంటే కొలువుండ్రి అని అడిగిండు. వీళ్ళ దగ్గర కొలవడానికి మెదిలింగ్ సిలిండర్ లేదు. ఏ క్లాస్ ఒక ఏదో 5 లీటర్ జార్ ఉంది. ఆ జార్ తీసుకోమంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెదిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు అయితే అయింది లేదా మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది పోయి చెక్ చేయించుకోరా అని అన్నట్టు మాట్లాడుతుంది. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్ పోని అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన చేసుకోకపోండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇది జరిగిందని. మీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నారట. కొలతల డబ్బాలు లేవు, ఫోన్ కొడితే వచ్చినోడు లేడు, మోసం జరిగిందంటే సమాధానం చెప్పినోడు లేడు. అందుకే ఈ అన్న సీదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండట. ఇది షిట్టెడు పుట్టెడు అయినట్టు ఒక్కొక్కరిని గీతిరని మోసం చేస్తే కోట్లు దగా చేసినట్టే కదా. నాకు జరిగింది చిన్న అన్యాయమే కదా అని ఊకుంటే వాళ్లకు భయం లేకుండా పోతుంది అన్నట్టు పట్టుబట్టి మరి కంప్లైంట్ ఇచ్చిండట. పోలీసులు కూడా పట్టుబట్టినట్టు ఉండకుండా ఎంక్వైరీ మొదలు పెట్టిండ్రట. వారి బంకు నడిపేటోడా 27 లీటర్లు పట్టే కార్లా 32 ఎట్లా పడుతుందిరా? ఎంత మందిని ముంచుతుండ్రా మీరు? ఒకవేళ మీరు చేస్తున్నది మోసమే అని తేలితే మాత్రం బంకుకు సీలేయాల్సిందే. అరే, అసలే నో స్టాక్ బోర్డులు పెడుతున్న కాలంలాగి ఫాల్తు పనులేంద్రా? మంది సొమ్ము తినేదానికి మీకు మనసు ఎట్లొచ్చిందిరా? ఈ దేడిది మాకు పనులేంద్రా అని తిడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న హయత్ నగర్ ఏరియాలు ఉండే హెచ్పి పెట్రోల్ డీజిల్ బ్యాంకుల్లో జరిగే మోసం దగ్గ కుట్ర ముచ్చట తెలిసిన పబ్లిక్.